జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. ఏం సినిమా అండి? ఖైదీ. అందులో హీరో ఎవరనుకున్నావు? చిరు అంటారు చూడు, గదేనవయ్య చిరంజీవి. నీ తండ్రి యాక్టింగ్ అయితే ఇలా చేసింది అన్నట్టు. అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు. ఎవరనుకున్నావు? మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు. ఆడేం చేసింది తెలుసా? చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు. గంతే, చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు. ఎక్కడికి పోయిండు అనుకున్నావు? జంగల్ పోయిండు బిడ్డ. జంగల్ అంటే గస్సుంటి గిస్తుంటి జంగల్ అనుకున్నావు. అందులో షేర్లుంటాయి, పుళ్ళుంటాయి, ఏనుగులుంటాయి. నీ తండ్రి ఒక్కడేని పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు. అందులో చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. గట్ల అలా ఎంతసేపు ఊరుకుతారు? 2.5 గంటల సైన్మ పోయి గట్ల ఉరుకుతూనే ఉంటారు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి, వెనక మాల పోలీసులు. మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడేవరా? శాంతి గురించి అన్ని వివరాలు సేకరించి ఏమిట్రా అది? త్వరగా చెప్పు. విని నువ్వు బాధపడవు కదా. బాధపడరేట్రా? వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడు రా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి చేసేలేదు కదా. నువ్వు అలా 16 వారాలు మునిగిపోయిన వాళ్ళ డేరా పడిపోకు. సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా? కాదు, వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తలంచడానికి శాంతి ఏం పసిపిల్ల. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తోంది. ఇది తేలిపోయిన విషయమే కదా. అదే ఇంకా గట్టిగా తేలలేదురా. అదే నేను తేల్చేయమంటున్నాను. రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కలువు. మీ మధ్య ఉన్న మంచుతనం తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పేయి. కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోతులు పడుకున్నావుటయ్యా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోజోటి పెడతాను మొక్కున్నా అనమాట అండి. అదనమాట. భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం. ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. బాబు ఏమన్నా మనం ఆడే బొమ్మలం అన్నా? అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలం అనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోటక ఆ 4 గుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరావయ్యా. అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూరిగాడు రండి. రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికి ఏమండి, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. ఏ ఊరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం. పదండి బయలుదేరదాం. వస్తావు రాంబాబు? మంచిదనమాట అండి. వస్తావు నాయనా? అదనమాట. కృష్ణ వాసుదేవ పరంధామ యదుభూషణ శ్రీకృష్ణ. హాయ్. హలో, గుడికొచ్చారా? కాదు, బడికి. బడికా? అవును, మీ దగ్గర పాఠాలు నేర్చుకుందామని. పాఠాలేమిటి? రండి కూర్చోండి. చెప్పండి, పాఠాలన్నారేమిటి? అవి ప్రేమ పాఠాలు. చూడండి శాంతి గారు, ఇంతవరకు నేను 50 ప్రేమ పెళ్లిళ్లు జరిపించిన ప్రేమ పూజారిని. అసలు మగవాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రేమ జీవిని. ఇంతకాలం నా మనసుకు నచ్చిన మంచి మనిషి దొరక్క ప్రేమించలేదు. ఇప్పుడు మీరు ఎదురయ్యారు. ఏదో తెలియని అనుభూతి నన్ను తొలిచేస్తుంది. బహుశా దాన్నే ప్రేమ అంటారేమో. అందుకే మన ఇద్దరం కొంతకాలం మనసారా ప్రేమించుకుని. శాంతి గారు వెనక పడిపోయారా పాపం? శాంతి గారు, శాంతి గారు, శాంతి గారు వెళ్ళిపోతున్నారేమిటి? ఇంతకాలం మీ మనసులో నిర్మలమైన స్నేహం ఉందనుకున్నాను. ఇంత వాసన కొట్టే కుళ్ళు ఉందనుకోలేదు. ఇది కుళ్ళు కాదు, మురుగు కాదండి. ఇది ఏమన్నా డ్రైనేజ్ సమస్య? కేవలం ప్రేమ సమస్య. ప్రేమ, లవ్, కాదల్, ప్యార్, ప్రీతి. భాష ఏదైనా పదమే నచ్చదు నాకు. ఎందుకని? మగవాళ్ళలోని పశువాంచిన ప్రేమ అని నమ్మి
మోసపోయి ఉరిపోసుకుని చచ్చిపోయిన ఎందరో స్నేహితురాళ్ళు జాలి కథలు తెలుసు నాకు. ఇంకో ఉమ్మలాగనో, లక్ష్మిలాగనో, మరో సీతలాగనో, సుమతిలాగనో ప్రేమ అనే ఊబిలోకి దిగి నా మెడకి నేనే ఉరి బిగించుకునేంత తెలివి తక్కువ దాన్ని కాను. కానీ నా ప్రేమ పవిత్రమైంది శాంతి గారు. బలి ఇచ్చే గొర్రెకి ముందు పవిత్రంగానే పసుపు రాస్తారు రాంబాబు గారు. నా స్నేహితురాళ్ళ జీవితాల్లోని కష్టాలెన్నింటినో చూశాక నేను ప్రేమలో పడకూడదన్న గట్టి నిర్ణయానికి చేరుకున్నాను. మా పెద్దలు నిర్ణయించిన వరుడు ముందే తలంచుతాను, కానీ ఏ మగవాడి ప్రేమకి తల ఒగ్గను. శాంతి గారు, ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను మంచి స్నేహితుల్లా పలకరిస్తున్నారనుకున్నాను, కానీ మీ స్నేహం వెనక ఇంతటి దుర్బుద్ధి ఉంటే ఇంకెప్పుడు నేను మీకు ఎదురు కాను. మీరు దయచేసి నా కంట పడకండి. గుడ్ బై ఫర్ ఎవర్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పాయి. నువ్వు మాట చెప్పగానే ఆ పిల్ల ఎగిరి గంతేసి నిన్ను వాటేసుకుని నీ బుగ్గ కొరికేస్తుంది. చూసుకో. కంగ్రాచులేషన్స్ రా. పార్టీ ఎప్పుడో? పార్టీనా? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే. వెరీ గుడ్. ఎక్కడ? ఎక్కడో ఎందుకు, ఇక్కడే. హర హర మహాదేవ. శంకర మహాదేవ. అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో అమ్మో అమ్మో, వదలరా, అయ్యో అమ్మో, వదలరా, వదలరా. ఆగరాదు. ఏమిటి ఆవేశం? ఎరా రాస్కెల్, ప్రేమిస్తున్నానని చెప్పి శాంతి వాటేసుకుని బుగ్గ కొరకేస్తుందని వెధవ సలహా ఇస్తావా? తలమాసిన వెధవ. ఇప్పుడు ఏమైందిరా? నీ బుగ్గ కొరకలేదరా నీ బాధ? బుగ్గ కొరకలేదని బాధ కాదురా, చెంప పగల కొట్టినందుకు సంతోషిస్తున్నాను. ప్రేమంటే తనకు పడదని, చస్తే ప్రేమించరని, పెద్దవాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటారని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి వెళ్ళిపోతుంది. అదే అంత మాట అనేసి వెళ్ళిపోతుందా? ఇదేమిట్రా? నీతో నవ్వుతూ మాట్లాడుతుంటే నేను ప్రేమిస్తాను అనుకున్నాను. అది ప్రేమ కాదట, ఒట్టి స్నేహమేనట. తన పెళ్లి పెద్దవాళ్ళ ఇష్టమట. ఇప్పుడు శాంతి తన పెళ్లి తన పెద్దవాళ్ళు ఇష్టం కదా. నువ్వు అట్నుంచి అనుకురా, వాళ్ళ పెద్దవాళ్ళని మంచి చేసుకో. నీకంటే మంచి అల్లుడు వాళ్ళ దొంగన నమ్మకం వాళ్ళకి కలిగించు. శాంతి నేను కాకపోతే నన్ను అడుగు. ఏమిటో మళ్ళీ కొట్టావు? ఈ ఆలోచన బాగలేదా? ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చిందా, అందుకే కొట్టాను. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ప్రొసీడ్ అయిపోతా. శాంతి వాళ్ళ నాన్న దేవాంతకుడు. ఆవలిస్తే నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సరదాగా కాల్చిన సిగరెట్ ఏ బ్రాండో కూడా తక్కువ చెప్పగలడు. ఆయన మనుషులు తేలిక నమ్మడం. మరి ఎలా రా? తన కూతుర్ని చేసుకోబోయే వాడి తల్లిదండ్రులు కూడా తనకు నచ్చాలంటారు రా. అందుకని దీనికి ఒక మార్గం ఉంది. ఏమిటది? నువ్వు వెంటనే మీ ఊరెళ్ళి మెమనాలను తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసే. ఆయనే ఉంటే మంగళెందుకని నా ప్రేమను మా అమ్మ నాన్నలు ఒప్పుకుంటే నాకు ఈ సమస్య ఉండేది కాదురా. పైపెచ్చు మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను. ఇప్పుడు ఓడిపోయి ఆయన సహాయం కోరడం నాకు ఇష్టం ఉండదు. మరి ఎలారా? మీ అమ్మా నాన్నని జగన్నాథం గారు కలవంటే పని జరగదే. రే ఐడియా రా. గోపాలం గారు, అక్కయ్య గారు, ఒక్క నిమిషం. ఏమిటయ్యా? మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మన సూర్యగారి ఇంటికి వెళ్దాం రండి. ఆగు. వాళ్ళు ఇల్లు తాళం వేసి తాళం చేసి ఎక్కడో పాడేశారున్నావుగా. అంటే అది ఆ తాళం చెవి ఎత్తుకుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట. రండి. ఆగు. వాళ్ళు ఎవరో పోయారని సూర్య అమ్మ నాన్న వాళ్ళు ఊరెళ్ళారన్నావుగా. మరే ఆ పోయిన ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే టక్కన లేచి కూర్చున్నాంట. ఎలాగూ బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేసారు. రండి. ఆగు. అబ్బాయి అంత ఇదిగా బతిమాలుతున్నాడు కదా, 2 రోజులు ఉండే వెళదాం. పదండి. థ్యాంక్స్ అమ్మా. ఏమన్నావు బాబు? నన్ను అమ్మ అన్నావా? అవునమ్మా, నేను ఇంటి వాడిని కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి. మేము నీకు అమ్మా నాన్నలవా? అవునమ్మా. చిట్టి, అమ్మా, నాన్న చిట్టి, అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా. బాబు, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నానంటే ఈ లైఫ్ ఏం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. ఏం రామూర్తి, చూసినావా? నీ లెక్క ఫాల్తు సినిమా తీస్తాననుకున్నావు, రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సినిమా తీస్తున్నావే.